హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అసలు వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండ్ అసలు మిమ్మల్ని బాధ పెట్టడానికి కారణాలు అండ్ వారు అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో కారణాలు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లు అయితే ఉంటాయి. మిమ్మల్ని బాధ పెట్టడానికి వాటి కారణాలు కూడా తెలుస్తాయి ఈ రీడింగ్లో. అలానే అసలు మిమ్మల్ని బాధ పెట్టిన వారు ప్రజెంట్ వారు మీ గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఉద్దేశాలు ఏంటి, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఇవి సోల్ ఎనర్జీస్ అన్నమాట. మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఒక సోల్మేట్గా కనెక్ట్ అయి ఉంటారు. సోల్మేట్ అంటే ఫ్రెండ్స్గా, రిలేటివ్స్గా, తెలుసున్న వాళ్ళు, ఇలా ఏదైనా సరే ఇక్కడ సోల్మేట్స్ అయితేనే ఏదో ఒక రిలేషన్ రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, చుట్టుపక్కల రూపంలో కలుస్తూ ఉంటారనమాట. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో వారు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈరోజు సోల్ ఎనర్జీస్లో అయితే చూద్దాం. అండ్ రీజన్స్ కూడా చూద్దామండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ఇవి సోల్ ఎనర్జీస్. మీరు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో ఆ పరంగా అయితే తీసుకోవచ్చండి. ముందుగా సోల్ ఎనర్జీస్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారు మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు, ప్రజెంట్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే బాధ పెట్టారో, వీరిని బాధ పెట్టిన వారు ప్రజెంట్ వీరి గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, ఉద్దేశాలేంటి, అసలు వీరి గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే బాధ పెట్టారో ఆ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అసలు ఈ పర్సన్ మనసులో వీరి మీద ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయా? మీరు ఎమోషనల్గా ఉండి బాధపడుతూ ఒంటరిగా కూర్చుని నలుగురిలో ఉన్నా సరే మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తారు కదా, అప్పుడు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయంటాయండి. అసలు ఏంజల్స్ నెంబర్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి, ఎందుకు కనిపిస్తాయి, వీటి గురించి కూడా మీకైతే రీడింగ్ ఇస్తాను. ప్రజెంట్ మీకు ఎవరికైతే ఎక్కువ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి, మీరు ఎక్కడికి వెళ్ళా, కార్లు మీద, బైకుల మీద, కరెన్సీ నోట్ల మీద, పెద్ద పెద్ద హోల్డర్ మీద, హోల్డింగ్స్ ఉంటాయి కదా, ఇలా మీకు ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఈ పర్సన్ మీ గురించి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని తిట్టడమో, మిమ్మల్ని పొగడమో, మిమ్మల్ని మెచ్చుకోవడమో, మీ గురించి బాధపడడమో ఏదైనా చెయ్యొచ్చు. అందుకే ఇప్పుడు ఈ పర్సను అసలు మీ గురించి ఉద్దేశాలు చూసి ఆలోచనలు, ఎమోషనల్ గురించి చూద్దాం. మధ్య నుంచి అయితే కార్డ్స్ తీస్తా. మిమ్మల్ని బాధ పెట్టిన వారి ఎనర్జీ, డివైన్ టైమింగ్ అండి. కమ్యూనికేషన్, ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూసారా. టైం మీదైతే నడుస్తుందండి. ఇది పొగడడం గురించి అయితే కాదు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి నుండి మీకైతే మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది. ఇదంతా డివైన్ నడిపిస్తుంది. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు తెలిసిపోతాయండి న్యూ డోర్ ఓపెనింగ్స్.
మీరు ఎంత పేషెన్సీగా ఉంటారు అంటే ఎంత సహనంగా ఉంటారో. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారని వారి గురించి ఎక్కువ కోపం తెప్పించుకోవడం కానీ, వారి మీద పగలు ద్వేషాలు పెంచుకోవడం కానీ ఇవేమీ వద్దు. మిమ్మల్ని బాధ పెట్టారు, వదిలేయండి. మీకంటూ ఒక టైం అనేది వస్తుంది. ఇప్పుడు డివైన్ ఏం చేస్తున్నారంటే, మీరు బాధపడడం డివైన్కి అయితే నచ్చట్లేదండి. మీ బాధ చూడలేకపోతున్నారు. మరి ఎవరి గురించి అయితే మీరు బాధపడుతున్నారో మరి ఆ పర్సన్ మీ గురించి ఏమంటున్నారంటే, ప్రతిరోజు ప్రతి నిమిషం మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటున్నారు. ఎందుకు తలుచుకుంటున్నారంటే రీజన్స్ అయితే చూద్దాం. మిమ్మల్ని గుర్తిస్తున్నారనమాట. ప్రతి దానికి వాళ్ళకి ఏదైతే ఎదురవుతున్నాయో ప్రతి ఎదురు దెబ్బలకి, ప్రతి సమస్యలకి, ప్రతి మంచి చెడ్డకి మిమ్మల్ని కంపేర్ చేయటం. ఇక్కడ మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని తలుచుకోవటం. ఇక్కడ మీకు డివైన్ ఎనర్జీస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తున్నాయండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఉద్దేశాలు ఏంటంటే కమ్యూనికేషన్లో మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు, మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు, మీకు సారీ చెప్పాలనుకోవటం, అండ్ మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలనుకోవటం, మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు కానీ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనుకోవటం, ఇలా అయితే ఆలోచిస్తున్నారంట. ఉద్దేశం అయితే మీతో కమ్యూనికేషన్ ఉండాలి, మీతో మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఇవన్నీ మీకు మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో వారు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని తిట్టుకోవడం లేదు. ఎందుకో వారికి మీ మీద మంచి గౌరవం అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత ఏడిపించారో మిమ్మల్ని ఒక గాడ్ లాగా వారు ఫీల్ అవుతున్నారు. ఏదైనా సరే ఇప్పుడు వారి లైఫ్లో ఏదైనా కథాకార్యాలు జరిగాయనుకోండి, మీరు గుర్తొస్తారు. మీరైతే ఇలా మాట్లాడతారు, మీరు ఇలా అయితే ఇలా చెప్తారు, మీరు ఇలా అయితే ఉంటారు, మీరు ఇలా అయితే మర్యాదలు ఇస్తారు. ఇలా ప్రతి దానికి మనసులో మిమ్మల్ని తలుచుకుని మీరు బాధపడుతున్నారు కదా, మీ బాధ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీలో ఉన్న మంచితనం ఇప్పుడు వారికి గుర్తిస్తున్నారు. ప్రతిదీ గుర్తిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మంచితనంగా వినటం అయితే జరిగింది. వింటున్నారు, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్టేనా, అది ఏ రకంగా అయినా కావచ్చు. మీరు వారి కోసం బాధపడుతున్నారంటే దానికి ఒక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతున్నాయి. మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నాం, మీ గురించి ఆలోచిస్తే వాళ్ళకి మీ మీద ప్రేమ అన్నది పెరుగుతుంది. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు, ఏదైనా కథాకార్యాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎంతమందిలో ఉన్నా మీరు బాగా గుర్తొస్తున్నారు. మీరు ఈరోజు ఈ ఇయర్లో వారితో ఉండారు, ఈరోజు లేరు అన్న ఫీలింగ్ కూడా ఉంది. అండ్ అతి ప్రేమ ఎక్కువైపోయిందండి. మాట వస్తే మీ గురించే, అండ్ ఏదైనా చెప్పాలనుకుంటే మీ గురించి ఇక్కడ ఎక్కువ వాగుతున్నారనమాట. మీ గురించి ఎక్కువ చెప్పడం, అండ్ ఎంత తక్కువ విన్నారో ఎక్కువ మాట్లాడుతున్నారు. అది కూడా పొగడ్తలతోటి మెచ్చుకోవటంలోని. ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మీ మధ్యనున్న మరి ఏ విషయంలో గొడవ పడ్డారో, ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయో ఇవన్నీ వద్దనుకుంటున్నారు. ఇవన్నీ క్లియర్ చేసేసుకుని మళ్ళీ నార్మల్గా మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ వీరైతే బ్లాక్లో నుంచి మిమ్మల్ని అయితే తీయాలనుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మీరు బాధపడుతున్నారు కదా, ఈ పర్సన్ మీతో మాట్లాడలేదు, మీరు మాట్లాడకుండా బ్లాక్ చేసేసారు. ఇప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడతారు. మనం షఫల్స్ చేస్తున్నప్పుడు కూడా లవ్ యూ కార్డ్ పడ్డది కదా, మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారండి. ఇక్కడ ఈ పర్సను ఫోన్ కానీ, మెసేజ్ కానీ, ఏదోటి ప్రపోజల్ కూడా ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. అండ్ మీకు ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సిచ్యువేషన్స్ బట్టి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ అక్కడ ఏం మాట్లాడినా ఏమనుకున్నా మీ వరకు వస్తుంది. అండ్ ఏంజల్స్ నెంబర్స్ అని కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఆ పర్సన్ మిమ్మల్ని తలుచుకున్నారనుకోండి,
మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ పొలమారితే ఆ పర్సను మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నట్టు, మీ గురించి మాట్లాడుతూ అండ్ మీ గురించి ఏదో చెప్పడం, అంటే మంచిగా చెప్పడం అనమాట. ఒక మంచితనంగా చెప్పేటప్పుడు మీకు ఈ విధంగా పొలమారుతుంది. అలా కాకుండా ఏమీ తినకుండా నార్మల్గా ఉన్నారనుకోండి, కొంచెం నొస కింద దగ్గు కింద పొలమారుతారు కదా, గొంతు దగ్గర కొంచెం మంటగా అన్నట్టు అనిపిస్తుంది. ఆ పొలమారు ఏమో తిడుతున్నట్టు. మీకు ఏ విధంగా కనెక్ట్ అయితే ఈ విధంగా చెప్తున్నాను, ఆ పర్సన్ మిమ్మల్ని తిడుతున్నట్టు. అలా కాకుండా మీకు చెస్ట్లో వైబ్రేషన్ కింద లైట్గా వితిన్ సెకండ్స్లో వచ్చి అలా కొంచెం దుడుకు కింద వస్తుంది, దడదళ్ళాడినట్టు దుడుకు కింద వస్తుంది. అది కూడా వితిన్ సెకండ్స్ అనేది టక్క కొట్టుకుంటుంది గుండె. అది తలుచుకున్నట్టు, మనస్ఫూర్తిగా తలుచుకున్నట్టు, ఒక ప్రేమ అన్నది ఆ పర్సన్ మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్టు. ఓకే, ఇక మీ పర్సను నేమ్స్ కానీ పేర్లోని మొదటి అక్షరాలు పదే కనిపిస్తూ ఉంటాయి కదా, కనిపించేటప్పుడు కూడా కొన్ని కొటేషన్స్ కూడా కనిపిస్తాయండి. అంటే యూనివర్సు ఈ పర్సన్ గురించి మీకు చెప్పడం అన్నమాట. ఆ పర్సన్ మీకు డైరెక్ట్గా చెప్పకపోయినా ఈ పర్సన్ మీరు బాధపడుతున్నారు కాబట్టి మీ బాధని చూడలేక యూనివర్స్ మీకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. మీరు ఈ విధంగా అయినా డిప్రెషన్లో బయటికి రావటం, హీల్ చేయటం అనమాట. గాడ్కి అందరూ సమానమే, కానీ నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారండి. గాడ్ దృష్టిలో అందరూ సమానమైనా సరే మీ మనసుని బట్టి గాడ్కి కూడా, అంటే యూనివర్స్కి కూడా హెల్ప్ చేయాలనిపిస్తుంది. మీరు అడగకపోయినా, మీరు పూజలు పునస్కారాలు చేయకపోయినా మీ విషయంలో మీకు చేయవలసింది ఏదో విధంగా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఇదొక హెల్ప్ అనమాట. అండ్ చూడండి, ఇప్పుడు మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది. మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ప్రొటెక్షన్ అంటే ఎలా ఉంటుందంటే, రీజన్ లేకుండా మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళకి దెబ్బ తగులుతుంది. వాళ్ళు మీ గురించి ఏదైనా టాపిక్ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడుతూ కాలికి దెబ్బ తగలడం కానీ, చేతికి దెబ్బలు తగలడం కానీ, సంథింగ్ చిన్న దెబ్బలు తగులుతాయి. అంటే వారించినట్టు. ఇలా మీ విషయంలో గాడ్ మిమ్మల్ని ఏమైనా అంటే ఊరుకోరు, మీరు బాధపడితే చూడలేరు. ఇలా మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో అసలు ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీ మీద ఇష్టం పెంచుకున్నారు, ప్రేమ కనిపిస్తుంది, మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు, అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు, మీతో క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలని అయితే అంటున్నారు. చాలా పాజిటివ్గా అయితే వచ్చిందండి. మీరు మెడిటేషన్ అంటే కామ్గా కూర్చుని జస్ట్ నేచర్లో ఏ టీ తాగుతానో నార్మల్గా కూర్చున్నా సరే మీలో ఇన్నర్ వాయిస్ చెప్తూనే ఉంటుంది. ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, మీకు ఏదో ఫోన్ వస్తుంది, అండ్ మీరు ఎవరినో మీట్ అవ్వబోతున్నారు, మీతో ఎవరో మాట్లాడబోతున్నారు. ముందే మీ మనసులో ఎవరో మీకు చెప్తున్నట్టు మీరు అనుకుంటారు. ఈ ఫోను పలానా వాళ్ళు చేయట్లేదు, పలానా వాళ్ళు మాట్లాడలేదు మీరైతే అనుకుంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి బాధపడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక విషయం మీరు తెలుసుకుంటారు. వారి గురించి మీరు ఏడ్చినా వితిన్ సెకండ్స్లో మీకు ఏదో ఒక సమాధానం అయితే వచ్చేస్తుంది. చూడండి, ప్రతిదీ కొంచెం ఓర్పుగా అయితే ఉండాలండి. కోపంతో పగతో ఏది సాధించలేరు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వారి ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, ఆ మాట మనం అనకూడదు, వదిలేయాలి. వాళ్ళు అన్నమాట వాళ్ళకే తిరిగి వెళ్తుంది. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది కదా. ఆ రీజన్కి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ప్రతిదానికి కారణాలు తెలుసుకుని ఇప్పుడు మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. ఇలా అయితే ఈరోజు ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి. డివైన్ టైమింగ్లో అయితే ఉన్నారండి. అంటే టైం మీది. ఇప్పుడు మీ మీద నిందలు వేసిన వాళ్ళే మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు, మాట్లాడుకోవాలని అంటే మాట్లాడే సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎప్పుడు మీరు బాధపడకూడదండి. నాకెవరు లేరు, నాకెవరు హెల్ప్ చేయరు, మీకు అన్నీ మంచి చేసి ఉన్నారు అంటే ఒక మంచి చేస్తే ఇలా చెడ్డవారుగా మిగిలిపోతారా? ప్రతి ఒక్కరిలోని మంచి చేసాం అండ్ ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేసాం, సపోర్ట్ చేసాం అన్న వారికి డివైన్
మిమ్మల్ని పట్టించుకునేది డివైన్ అండి. ఇప్పుడు డివైన్ ప్రొటెక్షన్లో అయితే మీరైతే ఉన్నారు. ఒక సేఫ్ హ్యాండ్స్లో మీకు సడన్గా ఏదో మ్యాజికల్ ఒక మ్యాజికల్ ఇన్సిడెంట్ అయితే జరగబోతుందండి. అది ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు, అనుకోలేదు, జరిగే తీరుతుంది. అది కూడా ఎప్పుడంటే 17 కానీ 18 కానీ అండ్ డిసెంబర్ 17 కానీ 18 కానీ మిమ్మల్ని బాధ పెట్టిన వారి నుండి కాంటాక్ట్ రావటం, సంథింగ్ ఇక్కడ ఏదో ఒక మంచి విషయం ఏదో జరగబోతుందండి. ఒక శుభవార్త వింటున్నారన్నట్టుగా అనిపిస్తుంది. ఏవేవో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీ విల్ పవర్ పెరుగుతుంది. అనుకోకుండా మీలో కూడా సడన్ చేంజెస్ అయితే వస్తాయి. మీలో ఉన్న బాధ దూరమయ్యి డిప్రెషన్లో బయటకు వచ్చి హీల్ అవ్వటం, ఏవో కొత్త కొత్త మార్పులు మీలో వస్తాయి. అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన వారు కూడా సడన్గా వారి నుండి ఏదో మంచి అయితే మీరు అయితే అందుకోబోతున్నారు. ఈ 17, 18లో మీకు ఒక మంచి విషయం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేపు డిసెంబర్ 1 నుంచి మీకు డివైన్ ఎనర్జీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు కూడా నోటి నుండి ఒకళ్ళని తిట్టడం కానీ ఎటువంటి నెగిటివ్గా మాట్లాడదు. మీ నోటితో ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు నెరవేరుతుందండి. ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్కి భయపడి బాధపడి వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు ఇంకా ఎటువంటి నెగిటివ్ కోరికలు అయితే వద్దు. మీకు డిసెంబర్ 1 నుంచి డివైన్ ఎనర్జీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. మంచి ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుందండి. మీ పడి ఏడ్చేవాళ్ళు వారికి ఏదో తగలడం, అంటే మీరు అనకపోయినా, మీరు అనొద్దు అంటున్నాను, అందుకే మీరు ఏమీ అనొద్దు, వాళ్ళకే తిరిగి వెళ్తాయి. మీరు ఎందుకు బాధపడుతున్నారో దానికి రీజన్స్ చాలా ఉండుంటాయి. ఇప్పుడు ఆ ప్రతి రీజన్కి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ రీజన్స్ కూడా చూద్దాం. ఈ రీజన్స్కి అండ్ ఈ పర్సను మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి రీజన్స్ కూడా చూద్దాం. ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, క్వీన్ ఆఫ్ సార్ట్స్, పేజ్ ఆఫ్ సార్ట్స్ అండ్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డు ఉంది. షఫల్స్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీరి గురించి ఎందుకు ఎమోషన్ అవుతున్నారు. ఇదిగోండి 6 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ ఫ్యాన్స్. మంచి శుభవార్త వింటారని చెప్పాను కదా. మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీతో మాట్లాడడానికి. డెవిల్ ఎనర్జీస్, టాక్సిక్ పర్సన్స్ వారి చుట్టూ ఉన్నారండి మిమ్మల్ని బాధ. ద స్టార్ కార్డ్ ఎనర్జీ, మిమ్మల్ని ఒక విధంగా మెంటల్ టార్చర్ చేస్తుంటారు. ఫిజికల్ హరాస్మెంట్ కూడా కనిపిస్తుంది. లేడీ ద ఎంప్రెస్, తల్లి పాత్ర కనిపిస్తుంది. ఉంటారండి కొంతమంది తల్లులు. అందరి తల్లులు ఒకటి కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. తల్లుల్లో రకాలు కూడా చెప్తాను. ఆ తల్లుల మనస్తత్వాలండి. పిల్లలంటే పంది కూడా కంటది. తల్లులు కొంతమంది ఉంటారు, ఆ తల్లులు పిల్లల భవిష్యత్తు నాశనం చేసే వాళ్ళే ఉంటారు. దానికి సపరేట్గా చెప్తాను మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఒక ఆడదాని మనస్తత్వాలు ఎలా ఉంటాయో, మగవారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో దానికి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఈ ఎనర్జీస్ మీ పర్సన్ కాదు, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి కారణాలు, దానికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. రీజన్స్ 7 ఆఫ్ కప్స్,
ఎస్ అండి. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడానికి కారణం ఇప్పుడు ఈ పర్సను మీ లైఫ్లోకి వచ్చేవి చెడగొట్టారు. అండ్ మీ లైఫ్లో ఏదో ఆశించి వీళ్ళు మీ లైఫ్లో ఏమీ లేదని వాళ్ళ వేరే లైఫ్ అయితే తీసుకున్నారు. ఏది కూడా మిమ్మల్ని ఎటు కాకుండా చేసేసారండి. మీ జీవితంలో అన్నీ ఉండేవి, కానీ ఈ పర్సన్ వల్ల అన్నీ మీరైతే కోల్పోయారు. కానీ ఈ పర్సను వీరు కోరుకున్నది చాలా ఉన్నాయి. ఆ కోరుకున్న వాటిలో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. యూనివర్స్ ఎప్పుడు కూడా అన్నీ కలగాపులగంలాగా మంచి చెడ్లు అనేవి ఉంటాయండి. మనం తీసుకునేది ఎంత మంచి తీసుకుంటాం, ఏ చెడు దారిలోకి వెళ్ళడం టెస్ట్ చేస్తుంది. ఆ కలగాపులగంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఒక రకంగా ఆలోచించారు. ఎలా డివైను ఫస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని పరిచయం చేయటం, ఎందుకంటే టెస్ట్ చేయడం. ఇలాంటి వారితోటి వీరు కరెక్టేనా, వీరి వల్ల మీరు ఎంత నష్టపడతారు, వీరి వల్ల మీరు ఎంత సంతోషంగా ఉండగలరు, వీరు మీకు కరెక్టేనా అన్నట్టుగా మాట్లాడతారు, చెప్తారు యూనివర్స్ కూడా. మీరు మీ లైఫ్లో ఈ పర్సన్ వల్ల నష్టపోయింది ఎక్కువ. మీ నుండి ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లో వారు కోరుకున్నది ఏమీ లేదని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు. మరి వీరు ఎక్స్పెక్ట్ చేసింది మీ లైఫ్లో దొరకకపోవచ్చు. వీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్లో వీరు మంచివి వదిలేసి చెడు దారిలోకి వెళ్ళటం, ఇలా ఈ పర్సన్ ఈ సిచ్యుయేషన్స్ అయితే ఉన్నాయండి మిమ్మల్ని బాధ పెట్టడానికి. అలానే మళ్ళీ మీతో మళ్ళీ మాట్లాడడానికి కారణాలు కూడా ఇవే. మంచి ఎప్పుడు దొరకదండి. ఒకవేళ దొరికినా దాని వాల్యూ తెలుసుకున్న వాళ్ళు ఈజీగా వదులుకోరు. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీ విషయంలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండుంటాయి. డే డ్రీమ్స్ కూడా ఉంటాయండి కొంతమందికి. పగడకల్లో ఎక్కువ కంటారు. తర్వాత దాన్ని వేరే వారి మాటల పరంగా వారు తీసుకునే నిర్ణయాలు వారి సొంతంగా తీసుకునేవి కాదు. చాలా చెప్పేవాళ్ళు ఉంటారు చుట్టూ వాళ్ళు. మనం షఫల్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ కార్డ్ చూడండి, డెవిల్ కార్డ్ పడింది కదా, అంటే ఈ పర్సన్ని ఎవరు ట్రాప్ చేశారు, మాయ మాటలు చెప్పడం అయితే జరిగింది. ఈ మాయ మాటల్లో మీ విషయంలో చెప్పింది వీరికి ఎక్కేస్తుంది, మైండ్కి ఎక్కేస్తుంది. అంటే మీ వల్ల వీరికి ఎటువంటి లాభం లేదు. మరి ఈ పర్సన్ ఎవరు టాక్సిక్ పర్సన్స్ ఉంటారు కదా, చెప్పేవాళ్ళు ఉంటారు కదా, చెప్పుడు మాటలు తప్పుడు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఈ జీవితం ఇలా ఉంటుంది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పే మంచిగా చెప్పారు అనుకుంటారు. కానీ ఈ పర్సను ఆ చెప్పే మంచిలో ఏం తీసుకుంటున్నాం, వారికి అవసరమైన ఏంటి, ఇలా అనుకోవటంలో తీసుకునే నిర్ణయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకేనండి మిమ్మల్ని తలుచుకునేది. ఏ సిచ్యువేషన్ అయినా మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు. మీకైతే ఇలాంటి ఆశలు ఉండేవి కాదు, మీరైతే ఇలా మాట్లాడేవారు కాదు, మీరైతే ఇలాంటి వారితోటి మాట్లాడేవారు కాదు. అంటే పద్ధతులు కానీ మీ ప్రవర్తన కానీ మీ మాట తీరు కానీ ప్రతిదీ గమనించారు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు. మరి చెడు మార్గంలోని తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల వారి ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది మీ విషయంలో. నెక్స్ట్ ఇంకా యూనివర్స్ 6 ఆఫ్ వ్యాండ్స్. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఈజీయేనండి, కానీ గుణం సంపాదించడం చాలా కష్టం. ఏదైనా సరే మీరు మీలా ఉన్నారు కాబట్టి మీ గురించి తెలియని వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడే రోజైతే ఉంది, ఉంటుంది, రాబోతుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని మోసం చేసిన వారు మీకు సొసైటీలో మంచి పేరైతే ఉంది, పలానా వాళ్ళు అని మీ గురించి చెప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్కి మీ అవసరం చాలా ఉందండి. ఇప్పుడు మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరు, మీకున్న ఇన్ఫ్లుయెన్స్, మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే అది మీ వల్లే సాధ్యం. వారికి వచ్చిన కష్టానికి, వారికి వచ్చిన సమస్యకి మీ వల్లే ఇలాంటి సమస్యలు కష్టాల నుండి బయటపడతారు. అంటే మీతో అవసరం ఉంది అంటే ఇప్పుడు ఈ మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీ వల్ల ఒక మంచి అనేది జరుగుతుంది. 6 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని గుర్తిస్తున్నారు. మీలో ఉన్న గుర్తింపు, గౌరవం బయటికి కనిపిస్తున్నాయి. అంటే మీరేం చెప్పుకోలేదు, మీ గొప్పలు మీరు చెప్పుకోలేదండి.
మీరేంటో సొసైటీలోకి తెలుసు కాబట్టి ఆ సొసైటీ అన్న మాటలు విన్నారు. ఆ విన్న మాటలకి ఇప్పుడు మీ విషయంలో ఆలోచించడం మొదలుపెట్టారు. మీ గురించి మాట్లాడడం, ఈ మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ సొసైటీలో కూడా మీరు పలానా వాళ్ళు అవుతారు, పలానా వాళ్ళు ఇలా అని మీ గురించి చెప్పడం. మీరు ఏ రకంగా వారికి రిలేటివ్స్ అవుతారో, ఫ్రెండ్స్ అవుతారో, సంథింగ్ ఏదైనా సరే మీ గురించి మంచిగా మాట్లాడడం ఇలా అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సను ప్రజెంట్ డౌన్ఫాల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. వాళ్ళు ఇష్టంగా ఏమి చేసినా అది ఏమంటారు, తిరగబడతాం. మంచిగా మాట్లాడిన వాళ్ళు అగౌరవంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అండ్ మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ రివర్స్ అవ్వటం, సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ పర్సను ఎవరితో ఇష్టంగా ఉండి నమ్మి డబ్బులు ఇవ్వటం కానీ, లేదంటే నమ్మి వీళ్ళు ఏదో చేసిన ప్రయత్నాలు కానీ అవన్నీ సాగట్లేదండి. ముందుకైతే వెళ్ళట్లేదు. ఆలోచిస్తున్నారు వీరు వెళ్ళే దారి సరైందేనా కాదా అని. అప్పుడు మీరు గుర్తొస్తున్నారు ప్రతిదానికి. మీరు ఎప్పుడో ఒక మాట అని ఉంటారు, ఏదైనా గైడ్ చేసి ఉంటారు, ఈ వేలో వెళ్ళాలని అయితే అనుకుంటున్నారండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీ మాట విని వాళ్ళ లైఫ్కి మీకు తెలియకుండానే మీ మాటల పరంగా వారు మీరిచ్చే గైడెన్స్ ప్రకారం వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ అవసరం కూడా ఎందుకంటే పలానా చోట వీరికి రావాల్సిన డబ్బు కానీ, అండ్ వీరికి జాబ్ విషయంలో వీరికి ఏదైనా జాబ్ విషయంలో కానీ, అండ్ ఏదైనా బిజినెస్ విషయంలో కానీ హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీరికి ఏమీ తోయట్లేదండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎవరో ఏదో చెప్పారు, మిస్గైడ్ చేశారు, కానీ మీ మాటలు గుర్తొచ్చి మీ గైడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు. మీ అవసరం ఇప్పుడు చాలా ఉందండి. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటే వాళ్ళకి మీరే సమాధానం అవుతున్నారు. మనస్సాక్షి కూడా చెప్పేది ఏంటంటే మీ వల్లే వీరికి దారన్నది దొరుకుతుంది. మీతో మాట్లాడమని చెప్తానే ఉంది. చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అంత విసిగించి చిరాకు వస్తున్నాయి. అండ్ మీ గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఈ పర్సన్కి మీరే దారైతే అవుతున్నారు. అండ్ నెక్స్ట్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చూసారా. ఇది మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. రీజన్స్ అయితే ఇవి. మళ్ళీ ఇది రీయూనియన్ కార్డ్ అండి. మీకు వీరు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఎక్స్ లవర్ అయినా కావచ్చు, అండ్ భార్యాభర్తలైనా కావచ్చు, రిలేటివ్స్ అయినా కావచ్చు. మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకున్నా అది. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ గురించి వాళ్ళకి పరిచయం ఉన్నవాళ్ళు అండ్ మీకు తెలిసిన వాళ్ళు, వారి ఫ్రెండ్స్కి కానీ అందరికీ మీ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు బాధపడుతున్నారని తెలిసి మీ గురించి క్లారిటీగా ఇది విషయం ఇది అని ప్రతిదీ రీజన్స్ అయితే చెప్తున్నారు. అండ్ మీరు బాధపడడానికి రీజన్స్ కూడా తెలుసుకున్నారు. అందుకే ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని కలవాలి అండ్ మీ గురించి తెలుసుకుని మంచిగా అనిపించిందండి. ఏదో తెలియని హ్యాపీనెస్. ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినొచ్చు. ఈ పర్సన్ నుండి ఒక గుడ్ న్యూస్. మీరు ఎంత బాధపడ్డారో మీ ఫేస్లో ఈ న్యూస్ వినడం వల్ల హ్యాపీ స్మెల్ రావడం అయితే జరుగుతుంది. ఇదే సిచ్యువేషన్. అండ్ ఎమోషన్, ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్. ఒక లేడీ విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టారని కూడా వీరు అంటున్నారు. అసలు కారణం ఇదేనండి. మీరు బాధపడడానికి కారణమైతే తెలుసుకున్నారు. అంటే వీరి వల్లే మిమ్మల్ని బాధ పెట్టాం అండ్ వీరి వల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణాలని అయితే చెప్తున్నారు. ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు. వీరు వచ్చేసి మీకు వివరంగా చెప్పాలంటే పిల్లల తల్లి అండి. పిల్లల తల్లి ఈవిడి. ఒక ఏజ్డ్ పర్సన్ కూడా అనుకోవచ్చు. వీరి వల్లే మిమ్మల్ని బాధ పెట్టామని కారణం వీరేనని ఇప్పుడు తెలుసుకున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఒక తల్లి పాత్ర, పిల్లల తల్లి అండ్ ఏజ్డ్ పర్సన్, లేడీయే కనిపిస్తుంది. ఇక్కడ కారణం కూడా చెప్పారు. అండ్ ఇంకా 2 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే ప్రజెంట్ స్టక్ అయిపోయారు. వారికి ప్రతిదీ కారణం తెలుసుకున్నాక ఫ్యూచర్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి నెక్స్ట్ లైఫ్ తీసుకోవాలనుకున్నారు. ఎప్పుడైతే మీ గురించి తెలుసుకున్నారో ఆగిపోయారంట.
గతం గురించి అర్థమయ్యి తెలుసుకుని ఫ్యూచరు తీసుకోలేకపోతున్నారు. ఇలా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీ అవసరం చాలా ఉందండి. ఫ్యూచర్ చూడాలంటే అది మీ వల్లే అండ్ మీ వల్లే జరుగుతుంది. వీరి ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ క్వీన్ ఆఫ్ సార్డ్స్. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక లేడీ కంట్రోల్ చేసేలాగా ఉన్నారు. మీ పర్సన్ కూడా చాలా మొండి వాళ్ళండి. ఇక్కడ వీరి మాటల్లో కొంచెం ఒక మాట మీ గురించి ఒక టాపిక్ అయితే వచ్చింది. ఆ టాపిక్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారు చాలా విషయాలు తెలుసుకున్నారు. ఈ మాటల్లో వీరు ఏం చెప్పారో, ఈ పర్సన్ ఏం విన్నారో, ఇక్కడ మీతో మాట్లాడాలని అయితే ఒక లేడీ అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీతో మాట్లాడి ఇక్కడ గొడవలన్నీ కాంప్రమైజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారని చెప్తున్నారు. ఇది కారణం. ఒక లేడీతోటి మాట్లాడించబోతున్నారు మీకు. అండ్ అంటే మీరు ఏదో అన్నారని, వీరేదో మాట్లాడారని, ఇప్పుడు మీ పర్సన్ వీరి దగ్గర నుండి ఒక విషయం తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లేడీ ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. మీతో మాట్లాడిస్తారు. అండ్ మీ మాటలు బట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ మీకు క్లారిటీగా చెప్పి ఈ నిర్ణయం ఇది తీసుకుంటున్నావని ఇలా ఏవో చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని బాధ పెట్టిన వారి నుండి మీకు డబ్బు వారు మీకు ఏమైనా డబ్బు మీరు డబ్బు విషయంలో బాధపడుతుంటే ఆ డబ్బు ఇచ్చేసే అవకాశం ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పెళ్ళి కూడా కనిపిస్తుంది. ఫ్యామిలీ, పెళ్ళి, డబ్బు కనిపిస్తుంది. మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటే ఆ విధంగా ఇదొక కారణం అనమాట. మీతో సంబంధం కలుపుకోవటం కానీ అండ్ ఏదైనా ఆస్తుల గొడవల్లోని అడ్జస్ట్ అవ్వటం కానీ అండ్ భార్యాభర్తలు మళ్ళీ కలవటం కానీ సంథింగ్ ఏదో ఇక్కడ మంచి న్యూస్ అన్నాను కదా, ఈ కారణం కూడా ఇదేనండి. ఒక పెళ్ళి కనిపిస్తుంది, ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది, డబ్బు కనిపిస్తుంది. 3 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్గా ఇంకేం చెప్తున్నారు యూనివర్స్? 9 ఆఫ్ ఫ్యాన్స్. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు పరిస్థితి ఏమీ బాగోలేదు. మీరైతే బాధపడుతున్నారు కదా, మరి ఈ పర్సన్ కూడా సంతోషంగా ఉన్నారంటే నో. ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ లవర్స్ కార్డ్ వచ్చింది, అంటే హ్యాపీ రీయూనియన్. శత్రువులు మళ్ళీ కలవబోతున్నారండి. మిమ్మల్ని శత్రువులా చూసిన వాళ్ళు అండ్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల మీరు బాధపడుతున్న వారిలోని మార్పు అయితే కనిపిస్తుంది. ఫైనల్గా ఈ పర్సన్ ఎమోషన్, ఫీలింగ్ 3 కార్డ్స్ అయితే తీస్తాను. ద సన్ కార్డ్ వచ్చిందండి, అంటే ఇంకా మీ లైఫ్లో పండగ వాతావరణం అనేది కనిపించబోతుంది. ఒక పేజ్ ఆఫ్ సార్ట్స్. ఇప్పుడు ఇదిగోండి, దూరం అయిపోయిన వాళ్ళు మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వారు కూడా మీతో మాట్లాడాలనే అయితే అనుకుంటున్నారు. చెప్పాను కదా, కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. దూరమైన వాళ్ళు మళ్ళీ దగ్గర అవ్వబోతున్నారు. దీనికి సమయం ఉంది, సందర్భాలు ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి కొంతమంది దూరం అవుతూ ఈ పర్సన్ మీకు దగ్గర అవుతూ, అంటే ఒక కథాకార్యాలకి పిలవటం, శుభకార్యాలకి. అండ్ ఇక్కడ ఏంటంటే కథాకార్యాలకి పిలుపులు వస్తాయి. అండ్ మీరు ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారిని ఈ పర్సన్ దూరం పెట్టేసి మళ్ళీ మీతో బంధుత్వాలు కలుపుకోవడం ఇలా అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి, నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇది సోర్స్ కమ్యూనికేషన్. అండ్ ఇక్కడ ఎవరో ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీతో మాట్లాడినా ఎవరికో నచ్చదండి, గొడవ పడే అవకాశం అయితే ఉంది. ఆ గొడవకి ఈ పర్సను అడ్డు వేయటం, అడ్డుగా మాట్లాడడం, అంటే మీ వైపు మాట్లాడి వీరితో గొడవపడి వీరు కలుస్తారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి కారణమైన వారు, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఫైట్ చేస్తున్నారండి. గొడవలు వస్తున్నాయి.
మీకు ఈ పర్సన్కి గొడవ పెట్టిన వాళ్ళు దూరం అవుతున్నారు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన వారు మళ్ళీ మీ వైపు మాట్లాడి మీకు ఒత్తాసు పలకడం అలా చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ పర్సన్ మీకు సారీ అయితే చెప్పాలైతే అనుకుంటున్నారు. మెసేజ్ కానీ ఫోన్ కానీ అయితే చేస్తారండి. ఏదో ప్రపోజల్ అయితే కనిపిస్తుంది. చూడండి, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్. ఇక ఈ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇంకా బాధ పెట్టకూడదు ఏ విషయంలో కూడా. మళ్ళీ మీతో బంధుత్వాలు కలుపుకోవడం కానీ అండ్ సంబంధాలు కుదుర్చుకోవటం కానీ అండ్ మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయటం కానీ ఇలా మంచి మంచి విషయాలు, శుభకార్యాలు, గుడ్ న్యూస్ మీరైతే వినబోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నారండి. రీజన్స్ అయితే ఇవి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఈరోజు లైవ్ వచ్చేసి లేట్గా రావచ్చండి. లైవ్ ఏమవుతుందంటే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల వాయిస్ అయితే కట్ అయిపోతుంది. సంథింగ్ ఏదో జరుగుతుందండి. నేను దానికి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయాలి. అసలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం అని కొంచెం స్టడీ చేయాలి. మేబీ ఒక 2-3 రోజులు మీరు ఇబ్బంది పడినా నెక్స్ట్ తర్వాత నేనంతా క్లియర్ చేసుకుంటానండి. ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటాను. మనం స్టడీ చేసే కొలది తెలుస్తుంది కదా. లైవ్ రీడింగ్స్ అయితే చేస్తాను. ఓకే, లేట్ అయినా సరే ఎనీ టైం రీడింగ్స్ అయితే వస్తాయండి. ఈరోజు మరి ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి సపోర్ట్ చేస్తూ వీడియోకి లైక్ చేస్తారని అనుకున్నాను. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే చేస్తానండి. లైవ్లో కూడా చెప్తాను క్యారెక్టర్స్ గురించి అండ్ మాట తీరు గురించి ప్రతిదీ మీకు ఒక పర్సనల్ రీడింగ్స్లా అనిపించేలాగా రీడింగ్స్ అయితే ఉంటాయి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వన్స్ అగైన్ అండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లైవ్ వీడియోస్ చూస్తున్నారు, వీడియోస్ సరిగ్గా రాకపోయినా సరే నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్స్ రూపంలో 100 మంది కనిపిస్తున్నారు. 100 మందికి ఎక్కువే ఉన్నారండి. కానీ ఈ 100 మందికి చాలా చాలా థ్యాంక్స్ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.